ఇక్కడ వందల కొద్దీ కనబడుతున్న ఈ ప్రతిమలన్నీ కూడా ఒక్కో ఇంటి ప్రతిరూపం అండి. అంటే ఒక్కో ప్రతిమ ఒక్కో ఇంటి కన్నీటి జ్ఞాపకం అన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే తనకు తానుగా ఆలోచించగల శక్తి వచ్చి చేతికి అందొచ్చిన బిడ్డ అకాల మరణం చెందితే హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ బిడ్డ ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయితే వీరభద్రుడవుతాడని, అదే ఆడబిడ్డ అయితే వీరగనికమ్మ అవుతుందని నమ్ముతారు. అలా భగవత్ స్వరూపం ధరించిన తన బిడ్డని ప్రతిరోజు విభూతి రూపంలో పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆడవారికి వచ్చే నెలసరి ఇబ్బందుల వల్ల లేక వేరే ఇతరత్ర కారణాల వల్ల 365 రోజులు పూజలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆ వీరభద్రుడికి మగవారే ఇంట్లో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. అలా కూడా కుదరని వారు ఆ వీరభద్రుడికి 365 రోజులు పూజలు చేయమని ఆ ఊరిలో ఉన్న గద్దెకు అప్పగిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి గద్దెలో 365 రోజులు పూజలు నిర్వహించి సంవత్సరానికి ఒక రోజు అంటే మాఘమాసంలో ఆ తల్లిదండ్రులందరూ అమ్మవారి గద్దె వద్దకు వచ్చి పూజ నిర్వహించి ఆ విభూతి పళ్ళను అంటే వీరభద్రులను ఊరేగిస్తారన్నమాట. మరి మీ ఇంట్లో కూడా వీరభద్రుడు ఉన్నాడా? ఆ వీరభద్రుడి పేరేమిటో కామెంట్ చేద్దురు.